బీసీ అభ్యర్థిని కేటాయించడం జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 7 నియోజకవర్గాల్లో ఓసీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారని, అందుకే పార్లమెంటు స్థానానికి బీసీ అభ్యర్థిని తీసుకురావడం జరిగిందని తెలిపారు. టీడీపీ జనసేన పొత్తులో ఇంతవరకు క్లారిటీ లేదని విమర్శించారు. జనసేన ఎవరితో పొత్తులో ఉంది, బీజేపీతోనా లేక టీడీపీతోనా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా 14వ తారీఖున మా పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి డాక్టర్ అనిల్ గారు ఆ రోజు మన నర్సాపేట వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని పల్నాడు బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభను నిర్వహించాలని మేమందరం నిర్ణయించుకున్నాం. ఆ బహిరంగ సభకు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు రావాల్సిందిగా మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరితాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తులు ఒకసారి మనం పరిశీలించినట్లయితే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కొణిజేటి రోసయ్య గారు, వీరందరూ కేంద్ర రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు. అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం. లాస్ట్ టైం ఇక్కడ జరిగిన ఎన్నికల్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే 7 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలవటం కూడా చాలా వేల మెజారిటీలతో. ఒక్కొక్క నియోజకవర్గం 10,000, 20,000, 30,000, 40,000 ఈ స్థాయిలో గెలిచినటువంటి నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం చాలా గొప్ప నిర్ణయంగా మేము భావిస్తున్నాం. డాక్టర్ అనిల్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి ఒక సైనికుడు. 2 సార్లు నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి, గెలిచినటువంటి వ్యక్తి, 2 సార్లు రిప్రజెంట్ చేశారు. యువకుడు. అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేయటం అనేది మా అందరికీ చాలా ఆనందాన్ని